హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం గ్రూప్ డీకి రిలేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. మీరు ఫిబ్రవరికి ఈ గ్యాప్‌లో ఏమేం చేయొచ్చు అవి నేను చెప్తాను. ఒకవేళ మీరేమన్నా మిస్ అయ్యుంటే కవర్ చేసుకోండనమాట. అసలు మెయిన్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏందంటే మీరు ఎగ్జామ్‌లో ఇక్కడ మనకి సెక్షన్ వైస్ ఉంటుంది. సెక్షన్ వైస్ ఉన్నప్పుడు చాలా మంది మ్యాథ్స్ లేదా రీజనింగ్ స్టార్టింగ్‌లో పట్టుకుంటున్నారు. మీరు స్టార్టింగ్ మ్యాథ్స్, రీజనింగ్ ఇవి పట్టుకున్నారంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. మీరు ఈ ప్యాటర్న్‌లోనే రావాలి. సో, మీరు సీజీఎల్ రాసినా, ఏది రాసినా మాక్సిమం మీరేం చేస్తారంటే థియరీ సైడ్ నుంచి వచ్చేదని లాస్ట్‌లో మ్యాథ్స్ పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే. ఎందుకంటే మ్యాథ్స్‌కి ఎక్కువ టైం కేటాయించడానికి అవకాశం ఉంటది మీకు. జనరల్ అవేర్‌నెస్ ఇవి మొత్తం కరెంట్ అఫైర్సే వస్తున్నాయి మీకు. వస్తే పెడతారు, లేకపోతే లేదు. బిట్ చూడడం, వస్తే ఆన్సర్ పెట్టడం. మాక్సిమం 3 మినిట్స్‌లో అయిపోతుంది 20 బిట్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్. సో, జనరల్ సైన్స్‌లో ప్రాబ్లమాటిక్ బిట్స్ లేదంటే ఆప్షన్స్ కొంచెం టఫ్ ఉన్నాయి. అలాంటి ఏమన్నా క్వెషన్స్ తగిలినప్పుడు మీకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో, మీకు 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఓవరాల్‌గా 2 కలుపుకున్నారంటే మీకు పావుగంటలో అయిపోతుందనమాట. సో, ఈ పావుగంటలో అయిపోతే ఈ 2 ఎన్ని బిట్లు మనకు టోటలు? ఇవి 45 బిట్స్. 45 క్వెషన్‌లు మీరు పావుగంటలో అయిపోయింది. ఇంక నెక్స్ట్ థర్డ్ రీజనింగ్‌కొస్తారు. రీజనింగ్ పేపర్ ఇక్కడ భయంకరంగా టఫ్ ఏమి అడగట్లేదు. ఈజీగానే వస్తుంది పేపరు. 30కి 30 కూడా స్కోర్ చేయొచ్చు. ఒకవేళ మీకు మిస్ అయినా గాని ఒకటో రెండో మిస్ అవుతావు. లాజిక్ అప్పుడు స్ట్రైక్ అవ్వకపోతే మీకు 30 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. 30 మినిట్స్ ఇవి 100% సరిపోతుంది మీకు. ఇక మిగిలిన టైం అంతా మీరు మ్యాథ్స్ చేయొచ్చు. ఇక్కడ 40-50 మినిట్స్ దాకా మీకు మిగిలిన టైం ఉంటుంది. సో, 40-50 మినిట్స్ అంటే ప్రశాంతంగా చేయొచ్చు. కాలిక్యులేషన్ ఉన్నా, లెంతీ క్వెషన్స్ ఉన్నా గాని మీరు చేసుకోవచ్చు. కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు వెంటనే స్ట్రైక్ అవ్వదు. లేదంటే ఆ ఫార్ములాస్ గాని ఏవి ప్రొసీడ్ అవ్వడానికి తెలీదు. సో, మీరు ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఒక 20 సెకండ్లు. సో, 20 సెకండ్‌లో మీకు రాలేదు అంటే స్కిప్ చేసేసేయండి. మళ్ళీ ఇంక మనకు టైమ్ ఉంటుంది. సో, సెకండ్ టైమ్ రండి. సో, సెకండ్ టైమ్ ఏం చేస్తారు? అప్పుడు చేయండి. ఎందుకంటే ఇంకప్పుడు టైమ్ అంతా అదే ఉంటుంది కదా! అప్పుడు మీరు లాస్ట్‌లో చేయాలి. మీరు చాలా మంది చేసే తప్పేందంటే, ఇప్పుడు ఇవన్నీ చేస్తారు. ఆఖరిలో మీకొక 5, 10 నిమిషాలుందంటే, మ్యాథ్స్, రీజనింగ్‌లో పెట్టని బిట్లు మీరు పెట్టరు. మీరేం చేస్తారంటే, మళ్ళీ జనరల్ అవేర్‌నెస్, మళ్ళీ జనరల్ సైన్స్‌కెళ్తారు. మీరు ఫస్ట్ టైమ్ పెట్టేటప్పుడే వస్తే పెట్టండి, లేకపోతే లేదు. గెస్ బిట్లు ఎక్కువ పెట్టేసేదని నెగెటివ్‌లు తెచ్చుకోవద్దు. సో, మీకొచ్చిన బిట్లు మంచిగా ఆన్సర్ చేసి రండి. ఒకవేళ మరీ అటెంప్ట్ తక్కువుంటుంది. సో, మీరు 100% ఈ అటెంప్ట్ బోర్డర్‌లో ఉంటాము అని తేడా బోర్డర్ కంటే ఇంకా తక్కువుంటాం అనిపించిందంటే అప్పుడు అటెంప్ట్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా లేదన్నా ఆ బిట్స్ సరిపోవనుకుంటే. సో, మీకు మరీ కట్ ఆఫ్‌లేమి ఎక్కువ పోవు. సో, మీరేం కంగారు పడొద్దు. 80లు పెడుతున్నాం, 90లు పెడుతున్నాం ఆ మార్కులేమి రావు. ఆన్సర్‌కి వచ్చేసాక నెగెటివ్‌లు పడతాయి. ఆ నెగెటివ్‌లు తగ్గాక మీకు ఓవరాల్ స్కోర్ అనేది ఉంటుంది. సో, కట్ ఆఫ్‌లు మనోళ్ళు ఇప్పుడు 80లు పెడుతున్నాం, 70లు పెడుతున్నాం అన్నీ చెప్తా ఉంటారు. అయన్నీ ఆన్సర్‌కి వచ్చేసిందంటే నెగెటివ్ క్వెషన్స్ అయన్నీ పోయాక మార్కులు తగ్గిపోతాయి. సో, ఇవైతే మీరు ఫాలో అవ్వండి. సేమ్ ఎగ్జామ్‌లో ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యుంటే మీకు ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ సరిపోతుంది. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా గాని డైరెక్ట్‌గా మ్యాథ్స్ పట్టుకోవద్దు. సో, ఈ ప్రొసీజర్‌లో రండి. ఎక్కువ బిట్లు, తక్కువ టైంలో. అలా చేసుకుంటూ వస్తేనే మీకు ఎగ్జామ్‌లో టైం సరిపోతుంది. మీరు ఎగ్జామ్‌లో కూర్చోవడం మీ బ్రెయిన్ అంత షార్ప్‌గా పనిచేయదు. సో, థియరీ నుంచి ప్రాబ్లమ్స్‌కి రండి. ఇప్పుడు మ్యాథ్స్‌కి. సో, మ్యాథ్స్‌లో బేసిక్సే అడుగుతున్నాడు ఎక్కువ క్వెషన్స్. ఫార్ములాస్, బేసిక్స్. మీకు కాన్సెప్ట్స్ మీద మరీ కూడా మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు అంత భయంకరంగా ఏమి అడగట్లేదు. కానీ మీకేమొస్తున్నాయంటే, ఒక 3-5 క్వెషన్‌ల వరకి మీకు కాలిక్యులేషన్స్ వచ్చేటట్టున్నాయి. పెన్ను, పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేసేటట్టుంటాయి మీకు. ఒక 3-5 క్వెషన్స్. 20 బిట్ల దాకా మీరు బిగినర్స్ అయినా గాని, తెలుగు మీడియం యాస్పిరెంట్స్ అవ్వచ్చు. సో, మీకు 3-5 క్వెషన్‌లు తప్పితే మిగతా క్వెషన్‌లన్నీ మీరు చేసేటట్టే ఉంటాయి. సో, మీరిక్కడ ఏం చేయాలంటే, అన్ని చాప్టర్‌లు ఫార్ములాసు, బేసిక్స్ చదువుకుంటే చాలు. అన్ని చాప్టర్‌లు చేయాలి. మీరిప్పుడు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ మీకు రాదు. అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ అక్కడ క్వెషన్స్ ఏమేమి వస్తున్నాయంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ వీటిలో మూడిట్ల మీదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతకు మించి ఏం దాటిపోవట్లేదు. సో, మీరు మెయిన్ ఆ ఫార్ములాస్ వరకు చూసుకున్నారనుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ మీకు అల్జీబ్రా అయినా గాని డైరెక్ట్ ఫార్ములానే. సో, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో, ఇలా ఫార్ములాస్ ఉన్నాయి అల్జీబ్రాలో. అల్జీబ్రా ఫార్ములాస్ వరకు చూసుకోండి. అలాగే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్. సో, జామెట్రీలో మీకు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ వాటిల మీద చూసుకోండి. యాంగిల్స్ అవి మీద. సో, మీరు ఏ చాప్టర్ వదిలినా గాని ఆ చాప్టర్ నుంచి ఈజీగా వచ్చిన అటెంప్ట్ చేసేటట్టు చేసుకోండి. ఆ చాప్టర్‌లో మరీ ఇన్ డెప్త్ అడిగితే మీరు చేయలేరంటే అది ఓకే. కాదనట్లేదు. కానీ ఆ చాప్టర్‌లో ఈజీగా ఇస్తే మీరు చేసేటట్టు ఉండాలి.
మీరు ఏ చాప్టర్ వదలొద్దు. మీకు కష్టం అనిపించిన చాప్టర్ కూడా వదలొద్దు. ఆ చాప్టర్‌లో ఫార్ములాస్, బేసిక్స్ అయితే 100% చేయండి. ఎగ్జామ్ హాల్‌లో ఆ చాప్టర్ నుంచి ఈజీ క్వెషనొస్తే చానా ఫీల్ అవుతారు. ఈ చాప్టర్ ఎందుకు వదిలేసారని. సో, మీరయేం పెట్టుకోకుండా అన్ని చాప్టర్‌లు ఫార్ములాస్ అయి చదువుకోండి. మ్యాథ్స్ కొంచెం వీక్ ఉన్నవాళ్ళు డైలీ ఒక 20 నిమిషాలు, అరగంట ఫార్ములాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. డైలీ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒక రోజులో రావు, నిదానంగా వస్తాయి. మీకు టేబుల్స్ కూడా నేర్చుకోండి. మినిమమ్ ఒక 20 టేబుల్స్ సరిపోతుందిప్పుడు. 20 టేబుల్స్ నేర్చుకోండి. ఎగ్జామ్ హాల్‌లో పెన్ను, పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ క్వెషన్‌లో మీరు ఎన్ని వీడియోలు చూసినా రావు. పెన్ను, పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ చేయండి. ఎగ్జామ్ హాల్‌లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో మ్యాథ్స్ కోర్స్ లాంచ్ చేసాము. ప్రెజెంట్ ఆఫర్‌లో మీకు సంక్రాంతి వరకు ఉంటుంది. రూ. 29 సో, ఇది రూ. 299 ఉంది. సో, ఈ కోర్స్ తీసుకుంటే మీకిప్పుడు యూజ్ అవుతుందని చెప్పట్లేదు. కాకపోతే మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళైనా, కోర్స్ తీసుకుందాం అనుకున్న ఉద్దేశ్యం ఉన్న వాళ్ళైనా, నేను అందులో చెప్పే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ విత్ బేసిక్ క్వెషన్స్. బేసిక్ క్వెషన్స్ కూడా కొన్ని చెప్పి, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ చేస్తాను. మీరు అది వరకే చేయండి. కోర్స్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకున్నారంటే, ఉన్న టైం మొత్తం మీరు మ్యాథ్స్ చేస్తే మిగతా చేయాలి కదా! మనకి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉందన్నప్పుడు మొత్తం ఇయే చేసుకుంటే మ్యాథ్స్‌కే మీకు టైం సరిపోదు. సో, మీరేం చేస్తారంటే, ఓన్లీ అందులో చెప్పే మ్యాథ్స్ కాన్సెప్ట్స్, బేసిక్ క్వెషన్స్ అవి వరకే చేయండి. సో, మీరు కోర్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదంటే, ఇది సంక్రాంతి వరకు ఆఫర్ ఉంటుంది కాబట్టి తీసుకోండి. ఈ ఎగ్జామ్ గురించే కాదు, నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. ఇదొక 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మనకి 'గగన్ ప్రతాప్ సార్' బెస్ట్ క్వెషన్స్ ఉన్నాయి గదా! ఇవి మన ఛానల్ పేరు మీదే యాప్ ఉంటుందనమాట. సో, మీరు ఆ యాప్‌ని ఓపెన్ చేసి పెయిడ్ కోర్స్‌లో ఉంటాయి. ఇక నెక్స్ట్ 'గగన్ ప్రతాప్ సార్' బెస్ట్ క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇవి మనం యూట్యూబ్ ఛానల్‌లో మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. ఒక 4 వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాం. సో, రిమైనింగ్ క్వెషన్స్ కూడా నేను వన్ బై వన్ మీకు ఎగ్జామ్ టైమ్ కల్లా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, మీరయి చూసుకొని చేయండి. అలాగే నేను గ్రూప్ డీకి మ్యాథ్స్‌కి సంబంధించి ఒక 210 క్వెషన్‌లు చేశాను. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్‌లో. సో, ఇవి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. మీకు ఎగ్జామ్‌లో మోడల్స్ అవన్నీ నేను కవర్ చేస్తున్నాను. విత్ కాన్సెప్ట్స్, బేసిక్స్ ఎగ్జామ్ టైమ్‌లో తక్కువ టైమ్‌లో ఎలా చేయాలన్నట్టు మీకు కొంచెం నీట్‌గా అర్థమయ్యేటట్టు చెప్పున్నాను. మీరు ఇవి ఒకసారి చూసుకోండి. ఈ 210 క్వెషన్‌లయితే 100% చేయండి. మీకు ఎగ్జామ్ హాల్‌లో 100% తగులుతాయి క్వెషన్స్ ఇవన్నీ. మీరు ఇవి చేసేదేమో గ్రూప్ డి ఎగ్జామ్‌కెళ్ళండి. సో, మెయిన్ ఫార్ములాస్, బేసిక్స్ అవే మెయిను. ఆ తర్వాత మీకొక 20 టేబుల్స్. ఇక లాస్ట్‌లో మీకు ఆ గ్రూప్ డి బెస్ట్ క్వెషన్స్, ఈ గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్‌లో వచ్చే క్వెషన్స్ ఇవి చేసుకొనిస్తే సరిపోతుంది మీకు. రీజనింగ్. సో, రీజనింగ్‌కి ఏం చేసామంటే మన ఛానెల్‌లో ఒక 1 అవర్ వీడియో చేసున్నాం మనం. 1 అవర్ వీడియో ఎలా చేసామంటే చాప్టర్‌లో నుంచి మోడల్స్ మనకి ఎగ్జామ్‌లో ఏ టైప్ మోడల్స్ వస్తున్నాయి అవన్నీ మీకు. సో, ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అవ్వచ్చు, ర్యాంకింగ్ అవ్వచ్చు, లేదంటే మీకు హ్మ్. కోడెడ్ బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు. సో, మీకు బ్లడ్ రిలేషన్ అక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ వస్తుంది. అంటే ఏ+బి, ఏ-బి. సో, ఏ డివైడెడ్ బై బి అప్పుడేమవుతుంది? ఏ బికి తండ్రవుతాడు. సో, బి సికి తమ్ముడవుతాడు. సో, ఆ టైప్ క్వెషన్స్ వస్తున్నాయి. అవి కూడా మీకు నేను ఈ 1 అవర్ వీడియోలో మీకు అన్నీ ఏం చేశానంటే ఒక 3 ప్రాబ్లమ్‌లు, 5 ప్రాబ్లమ్‌లన్నా టఫ్ క్వెషన్స్ ఆర్‌పీఎఫ్ఎస్ఏ పేపర్ క్వెషన్స్ లెవెల్‌లో తీసుకునేదాను. అవే మీకు చాలా తక్కువ టైమ్‌లో ఎలా చేయొచ్చని చెప్పి మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీకు కోడింగ్, డీకోడింగు అవన్నీ మీకు ఏ మోడల్స్ వస్తున్నాయి అయన్నీ చెప్పున్నాను మీకు. ఆ వీడియో 100% చేయండి. మీకు చానా యూజ్ అవుతుందివి. ఇప్పుడు మీరు లైవ్ టెస్ట్‌లేమి రాయొద్దు. లైవ్ టెస్ట్‌లు, ఈ టెక్స్ట్ బుక్‌లు, ఈ టెక్స్ట్ బుక్‌లో మీకు లైవ్ టెస్ట్‌లుంటాయి. అవేమి రాయొద్దు. అలాగే మీ దగ్గర మన తెలుగు ఇన్‌స్టిట్యూట్‌యి మాక్ టెస్ట్‌లుంటాయి. అవి రాయొద్దు. ఏవి అవసరం లేదు మీకు. ఓన్లీ పీవైక్యూ చేయండి చాలు. పీవైక్యూ. ఆ పీవైక్యూలు గూడా మీరేం ప్రాక్టీస్ చేస్తారంటే యూజీ పేపర్‌లు సరిపోతుంది. ప్రీవియస్ గ్రూప్ డి పేపర్ లెవెల్ ఏమి అడగట్లేదు. అవి బాగా టఫ్ ఉన్నాయి. యూజీ చేయండి. పేపర్ లెవెల్ కొంచెం తక్కువుండాలి. ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైలీ ఒకటి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. అంటే ఎగ్జామ్ హాల్‌లో మీరు టైం సరిపోద్దా? లేదా మెయింటెనెన్స్ కోసం. ఇవి కూడా మనకి సెక్షన్ వైస్ ఉంటాయి కాబట్టి ఇబ్బందుండదు. డైలీ ఒక పేపర్ అనేది మీకు సరిపోతుంది ప్రాక్టీస్ కోసం. ఇదివరకు చేసేసుకోండి. ఇప్పుడు మీకు చాప్టర్ వైస్ ప్రాక్టీస్ చేస్తాం గదా! అంటే మీకేందంటే రీజనింగ్‌లో ఆల్‌మోస్ట్ అందరికి మినిమమ్ ఎంతో కొంత మార్క్స్ వస్తుంటాయి. సో, మీకు బాగా స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి. అలాంటి స్కోరింగ్ టాపిక్స్ అప్పుడప్పుడు ఊరకొకసారి రివిజన్ చేసుకోండి. లేదంటే ఇలా ఏదైనా ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ప్రాక్టీస్‌లో చూసుకోండి. మెయిన్ మీ గోల్ ఏమవుతుందంటే, ఇక్కడ మీకు రాని చాప్టర్స్ మాత్రమే మీరు ఎక్కువ టైం కేటాయించి ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. సో, సపోజ్ మీకు డైరెక్షన్ చాప్టర్ ఎప్పుడిచ్చినా, ఎలా ఇచ్చినా 100% కరెక్ట్‌గా పెడతారు. మీరు రోజు కూర్చొని డైరెక్షన్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? ఏం యూజ్ ఉండదు. టైం వేస్ట్ కదా! సో, ఇప్పుడు మీకు సీటింగ్ అరేంజ్‌మెంట్ రావట్లేదు.
సీటింగ్ అరేంజ్‌మెంట్ ఒకసారి వీడియోలు చూసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చేయాల్సొస్తది. సో, ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఏం చేంజ్ చేయరు మీరు కొత్తగా ఫిబ్రవరిలో. మీకు ఇంతకుముందు మనకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ అదే పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. మీకు రీజనింగ్ ఈజీగానే వస్తుంది. 30కి 30 టార్గెట్ పెట్టుకోండి. ఇదైతే మీరు 30కి 30 టార్గెట్ పెట్టుకుంటే ఒక 2 మార్కులు, 1 మార్క్ మిస్ అయినా గాని ఆల్‌మోస్ట్ మీరు ఆ రేంజ్‌లోనే ఉంటారు. సో, ఇవైతే 30కి 30 టార్గెటే పెట్టుకోండి. ఇప్పుడు జనరల్ సైన్స్. జనరల్ సైన్స్‌కైతే మాత్రం క్లాస్ 9థ్, 10థ్ ఎన్‌సీఈఆర్‌టీ దాటి మేము బయటికి పోవట్లేదు. అదే మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు తెలుగు అనుకోండి, తెలుగు మీడియం అయితే ఏపీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏపీ బుక్స్ సేమ్ ఎన్‌సీఈఆర్‌టీ కంటెంట్ అనమాట. ఇప్పుడు తెలంగాణ బుక్స్ మేము ప్రిపేర్ అవుతున్నాం బ్రో అంటే, తెలంగాణ బుక్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఆ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. దానితో పాటు మీరు ఏపీ బుక్స్ అనేది రిఫర్ చేయండి. ఎందుకంటే సిలబస్ అనేది తెలంగాణ బుక్స్ సిలబస్ కాదు. ఇది మనది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాము. ఇది మనకి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్సు. సో, ఇది ఎన్‌సీఈఆర్‌టీ, ఏపీ టెక్స్ట్ బుక్స్ 2 సేమ్ ఉంటాయి. మీకు అక్షరం పొల్లు పోదు. సేమ్ ట్రాన్స్‌లేషన్ చేసినట్టుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని, ఏపీ టెక్స్ట్ బుక్స్ 2 సేమే ఉంటాయి. ఇప్పుడు సిలబస్ అనేది మనకి రీసెంట్‌గానే చేంజ్ చేసున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్సే ఏపీ సిలబస్ కూడా. సో, మీరు ఏపీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రిపేర్ అవ్వలేనోళ్ళు ఏపీ బుక్స్ అనేది ఇప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి. ఇబ్బంది లేదు. టైం సరిపోతుంది. మీరు ఆల్రెడీ తెలంగాణ బుక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, దీంతో పాటుగా ఏపీ బుక్స్ చూసుకోండి. ఏపీ బుక్స్‌లో మీరేం చదవలేదో కూడా కవర్ చేసుకోండి. ఆల్రెడీ తెలంగాణ బుక్స్‌లో సేమ్ కంటెంట్ ఉంటే, ఆ సేమ్ కంటెంట్ వరకు మీరు మామూలుగా ప్రిపేర్ అయ్యి, మిస్ అయిన కంటెంట్ ఏపీ బుక్స్‌లో చూసుకోండి. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో చాప్టర్ వైస్ అనేది మీకు తెలుగు వీడియోస్‌కి ఏఐ యూజ్ చేసేదని మీకు తెలుగు వీడియోసు క్లాస్ 6థ్ నుంచి 10థ్ వరకు చేసున్నాం. మీరందులో క్లాస్ 6, 8 ఇది అవసరం లేదు మనకిప్పుడు. గ్రూప్ డీకి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఓన్లీ క్లాస్ 9 అండ్ 10 చేయండి. ఆ వీడియోస్ ఒకసారి చూసేయండి. ఆహ్, ఒక క్లాస్ 9థ్ వీడియో అయినా, క్లాస్ 10థ్ వీడియో అయినా మీకు 1 అవర్ సంథింగ్ ఉంటుంది. సో, ఒక పూటలో అయిపోతుంది మీకు. జస్ట్ బేసిక్స్ ఎలా ఉంటాయి, ఏమేంటి అని మీరు ఆ వీడియోస్ చూసుకుంటే చాప్టర్ వైస్ ఉంటాయన్నమాట. సో, మీరు ఆ వీడియోస్ చూసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీకు లేటెస్ట్ న్యూ ఎన్‌సీఈఆర్‌టీ అవి. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీలొద్దు. న్యూ. ఓల్డ్‌లో మీకు సిలబస్ చానా తీసేశారు. అవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లేదు. యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ లేదు. అలా మీకు చానా చాప్టర్‌లు తీసేస్తున్నారు. ఓన్లీ న్యూ ఎన్‌సీఈఆర్‌టీస్ ప్రిపేర్ అవ్వండి. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్ వద్దు. ఇక్కడ మీకు యూట్యూబ్ క్లాసులు ఫ్రీగా కావాలి అనుకుంటే, అలక్ పాండే క్లాస్ 9 అండ్ 10 యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి. ఇవి ఎగ్జామ్‌లో మీకు ఔట్ మార్క్స్ అంటే 25 ఔట్ ఆఫ్ 25 కొట్టే రేంజ్‌లో ఆ చాప్టర్‌లో మీకు క్లాస్‌లో ఏమేం చెప్తారు, ఆ చాప్టర్‌కి రిలేటెడ్ 100% మొత్తం కవర్ అవుతాయి. వాటిల్ని దాటేం బయటకి పోవట్లేదు. ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ ఉన్నాయి కదా! సో, ఎన్‌సీఈఆర్‌టీ రిలేటెడ్ కంటెంటే మొత్తం చెప్తారు ఆ క్లాస్‌లో. క్లాస్ 9 అండ్ 10 మాత్రమే చూడండి. అక్కడ వీడియోలు కూడా క్లాస్ 9 అండ్ 10 ఉంటాయిలెండి. మీకు పీడీఎఫ్‌లు ఏమన్నా కావాలనుకుంటే వాళ్ళ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. లేదు మన ఛానెల్‌లో కావాలి చెక్ చేసుకోవాలి మొత్తం ఒకే చోట కావాలనుకుంటే మన ఛానెల్‌లో మీరేం చేస్తారంటే మన ఛానెల్ పేరు కొట్టేదను మీరు కింద ఫైల్ సెక్షన్‌లో పీడీఎఫ్‌లుంటాయి మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే. ఇవి తెలుగులో ఉండవు. ఇవి ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మీకు హిందీలో చెప్తుంటారు క్లాసు. సో, హిందీ అంటే మరి ప్యూర్ హిందీలో ఏం చెప్పరు. ఇంగ్లీషు, హిందీ మిక్స్ చేసే ఉంటుంది మీకు. సో, ఇవి ఇమేజెస్ అన్నీ యూజ్ చేసి నీట్‌గా ఉంటాయన్నమాట. మీకు ఇమేజెస్ అన్నీ యూజ్ చేసి నీట్‌గా ఉంటాయి గాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇవి ఇమేజెస్ యూజ్ చేసి వస్తారు గాబట్టి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువుంటుంది. మీకు అర్థమయ్యేది కాన్సెప్ట్ నీట్‌గా అర్థమవుతుంది. సో, ఇవి మీకు వీక్‌గా ఉన్నవాళ్ళు సైన్సు, తక్కువ మార్క్స్ వస్తాయనుకున్న వాళ్ళు ఈ క్లాసులు కొంచెం బాగా కవర్ చేసుకోండి. మరీ పైపైనేమి రావట్లేదు సైన్స్ పేపర్. కొంచెం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కొంచెం గట్టిగానే అడుగుతున్నాడు. ఆప్షన్స్ కూడా మీకు నీట్‌గా ఇవ్వట్లేదు. ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారంటే 2, 3 సేమ్ ఆప్షన్‌లొచ్చేటట్టు మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే, ఒకటే దానికి బదులు ఇంకొక ఆప్షన్ పెట్టేస్తారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 100% కరెక్ట్ అనిపించొచ్చు. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత రాంగ్ అని తెలిసిందంటే మీకు నెగెటివ్‌లు ఎక్కువ పడేదానికి స్కోప్ ఉన్న పేపర్ ఇది. సో, బుక్ రీడింగ్ అనేది చూసుకోండి. ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 9 అండ్ 10 మీరు బుక్ ఒకసారి చదవండి. ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా. ఒకసారి బుక్ ఏ చాప్టర్ అయినా గాని మనకు 10 పేజీలు ఆ రేంజ్‌లోనే ఉంటుంది. బుక్ ఒకసారి పైపైన చదవండి. చదివేసిన తర్వాత మీరు క్లాస్ విన్నారంటే నీట్‌గా అర్థమవుతుంది మీకు. సో, మీరు వీడియోస్ వింటే మీకు కాన్సెప్ట్స్ నీట్‌గా అర్థమవుతాయి. ఈ ఎగ్జామ్‌కే కాదు ఏ ఎగ్జామ్‌కైనా ఒకసారి సైన్స్ ప్రిపేర్ అయ్యారంటే ఇంకోసారి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత రివిజన్ వరకే చేసుకునేటట్టు ఉంటుంది. సో, ఇవి కూర్చొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ సైన్స్ పేపర్ లెవెల్ ఎలా వస్తుంది మనకి? సో, సైన్స్ పేపర్ లెవెల్ ఎలా వస్తుందంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. సో, ఇవి ఈజీ ఎంతొస్తున్నాయంటే
ఒక 8, 10 ఈజీ వస్తున్నాయి మీకు. మరి డైరెక్ట్ క్వెషన్స్ పైపైన క్వెషన్స్ ఈజీ వస్తున్నాయి. ఫిజిక్స్ ఎక్కువ, తర్వాత బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ. మీకు ఎన్విరాన్మెంట్ నుంచి 2 బిట్లొస్తున్నాయి. సో, ఇవి కూడా మీకు అన్నీ క్లాస్ 9, 10 ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇలా పెట్టుకోవద్దు. మీ షిఫ్ట్‌లో అడక్కపోయారంటే ఫుల్‌గా ఇబ్బంది పడతారు. చానా టైం ఉంది. 1 మంత్ టైంలో మీరు ఫ్రెష్‌గా ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయినా గాని టైం సరిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఎక్కువ టైం కేటాయించండి ప్రిపరేషన్‌కి. చాప్టర్‌లో ఫుల్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ ఎగ్జామ్‌కి యూజ్ అవుతుంది. అప్‌కమింగ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓన్లీ ఇంపార్టెంట్‌వి చదువుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్‌కి మళ్ళీ ఫ్రెష్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఏదన్నా చాప్టర్ ప్రిపేర్ అయ్యుంటే నీట్‌గా ఒకేసారి ప్రిపేర్ అవ్వండి. మంచిగా అర్థం చేసుకోండి. సో, మీకు ఆ చాప్టర్‌లో ఏ బిట్ వచ్చినా పెట్టేటట్టుంటారు. సగం సగం నేర్చుకున్నారంటే 25 మార్కులు సగం సగం నేర్చుకున్నా గాని ఎగ్జామ్ హాల్‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేరు. ఏదన్నా చాప్టర్ ప్రిపేర్ అయ్యారంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ అవన్నీ బాగా నేర్చుకోండి. ఇక్కడ ఎగ్జామ్ హాల్‌లో మీరు ఇష్టానికి ఆన్సర్ చేసేసారంటే మైనస్ మార్కులు పడతాయి. యెస్ బిట్లు ఎక్కువ పెట్టొద్దు. సో, మీకొచ్చిన బిట్లు మంచిగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో, కరెంట్ అఫైర్స్ మనకిప్పుడు మొత్తం ఈ జనరల్ అవేర్‌నెస్ సెక్షన్ మొత్తం కరెంట్ అఫైర్సే. 20 మార్కులు కరెంట్ అఫైర్సే. మీరిప్పటి వరకు ఏమన్నా చదువున్నారు? మంత్లీ మ్యాగజైన్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా చూసుకొనున్నారంటే అవి కొంచెం రివిజన్ చేసుకోండి. మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్‌కి ఎప్పుడు చూడు ఒకటయిపోయిందంటే ఇంకో కొత్త వీడియో, ఒకటయిపోయిందంటే ఇంకో కొత్త వీడియో. మీరొక వీడియో చూసినంత మాత్రాన మీకయన్నీ గుర్తుండవు. మీరు రివిజన్ చేయాల్సొచ్చిద్ది కరెంట్ అఫైర్స్. బట్టి కొట్టడమే ఇక్కడ లిటరల్‌గా కరెంట్ అఫైర్స్ అంటే బట్టి కొట్టడమే. మీరు ఒకసారి చదివినంత మాత్రాన మీకు లైఫ్ లాంగ్ ఏం గుర్తుండవు. మీరవి రివిజన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టెలిగ్రామ్‌లో మీకు 48 పేజీల పీడీఎఫ్ ఉంది. సో, మీరు ఈ పీడీఎఫ్ చేస్తే మినిమమ్ మీకు 5-10 మార్కులన్నా మినిమమ్ వస్తాయి. మీరు ఈ పీడీఎఫ్‌ని ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 48 పేజీలంటే మీరు గట్టిగా కూర్చుంటే ఒక రోజులో అయిపోయిద్ది. రోజు ఈ 48 పేజీల పీడీఎఫ్ కూర్చొని రివిజన్ చేసి, రివిజన్ చేసి, రివిజన్ చేసి మీకిదే బాగా ప్రాక్టీస్ అయిపోతే ఈటిల నుంచి వచ్చే బిట్స్, టాపిక్స్, మెయిన్ కాన్సెప్ట్‌లు, మెయిన్ బిట్లు అన్నీ ఇందులో కవర్ అవుతాయి మీకు. మీరవి కూర్చొని మంచిగా చేసుకోండి. మీరలా కాకుండా ఇదొదిలేసి మళ్ళీ కొత్త పీడీఎఫ్‌లు, మళ్ళీ కొత్తయి, మళ్ళీ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇయన్నీ మీరు చేసుకున్నారంటే టైమ్ వేస్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ మనకు స్కోరింగ్ పేపర్ కాదు కరెంట్ అఫైర్స్ అనేది. స్కోరింగ్ పేపర్ ఏంటి? రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్. అవి బుక్ దాటి బయటకి పోడు. మీరిక్కడ ఎక్కువ టైం కేటాయించేదానికి బదులు వాటిల మీద ఎక్కువ టైం కేటాయించండి. ఎక్కువ మార్క్స్ అక్కడ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మీకొక 5, 10 మార్కులు సరిపోతుంది. రోజుకొక 2 గంటలో, గంటో టైం పెట్టుకొని ఈ 48 పేజీల పీడీఎఫ్ అనేది ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. ఇవి సరిపోతుంది. మీకిప్పుడు 5, 10 మార్కులంటే సరిపోతుంది. ఒక 1 ఇయర్ పాటు స్టేట్ ఎగ్జామ్స్ అలా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఓ 10 బిట్ల దాకా పెడుతున్నారు. మిగతా వాళ్ళైతే 5-10 మాక్సిమం. అంతకు మించి ఏం పోవట్లేదు. సో, మీరు దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. మరి పైపైనేం అడగట్లేదు. ఇక్కడ కూడా ఆప్షన్స్ కొంచెం గట్టిగానే అడుగుతున్నాడు. సో, మరీ డేటా ఓరియెంటెడ్ బిట్లొస్తున్నాయి. మీకన్నీ గుర్తుండకపోవచ్చు. సో, మీరిక్కడ 48 పేజీల పీడీఎఫ్ అయితే బాగా చూసుకొని బాగా చేయండి. మీ మెయిన్ ఫోకస్ ఎప్పుడైనా సరే మీకేముండాలంటే మీకు మ్యాథ్స్, రీజనింగు, సైన్స్. సో, ఇవి మెయిన్ ఫోకస్సు. ఇవి ఎన్ని మార్కులు మనకి? 80 మార్కులు. మీరిక్కడే ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? మినిమమ్ 60 పైన పెట్టుకోవాలి. సో, మీకు బాగా వచ్చు, ఇబ్బంది లేదనుకుంటే మీరక్కడ 70 పైన కూడా కొట్టొచ్చు. మీరిక్కడ ఎక్కువ మార్కులు కొట్టాలని చెప్పి ఎక్కువ టైం ఇక్కడ కేటాయించారంటే ఇక్కడేం యూజ్ ఉండదు. మీకు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేవి ఇవే అనమాట. సో, ఇవి ప్రిపేర్ అవ్వండి. సో, ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి.